పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాలైంది కదా, మరి మూతవారు ఏం చేస్తున్నాడో అరుసుకొని వద్దాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? నేను చూడానంటే నీకు తెలుస్తలేదా? నాకు తెలియదు, నేను ఏం చేయాలి ముసలోడా? పొద్దుగాల మా బయట పలక ఫోన్లో మూతులు పెట్టుకొని కూర్చుంటావా? అరే ఓ పిల్లండి, ఈ సైన్యంలో ఎత్త చేరాలనేది వార్త వచ్చిందట కదా, అదేందో చూడరా, నేను కూడా సైన్యంలో చేరదామని చూస్తానా. మేము గదే చదువుతాం తాత, మేము కూడా చేద్దామనే. అంతేనా? అయితే చూడు చూడు. నీ అవ్వ, నువ్వు గిట్టున్న కంచాన్ని తీసి అటు పెట్టేటందుకే తనలాడుతుంటావు. అసొంటిది నువ్వు పోయి సైన్యంలో ఏరి యుద్ధం ఏం చేస్తావే? ఒక్కరోజు చాలే తల్లి. ఒక సైనికుడిగా తుపాకీ బట్టి డడడడడ అని యుద్ధం చేసుకుంటూ ఆ పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలను కాల్ చేసేటందుకు ఈ ముసలేడులని ఇంటికాడుండి చేసేది ఏమున్నది? దేశం కోసం సైనికుడిగా ఆ భరతమాత ఒడిలో ఒక్కరోజు బతికి ప్రాణాలు ఇచ్చినా చాలు. ఏమంటావు? అంతేనా తాత? అవునవును, నువ్వు అన్నట్టుగానే చాలా మందికి ఇప్పుడున్న పరిస్థితులు ఆలోచించుతున్నది అందుకోసమే తాత. 18 ఏండ్లు నిండి అట్లనే 42 లోపున్న పౌరులు ప్రాదేశిక సైన్యంలో ఏరవచ్చని మన ఇండియన్ ఆర్మీ నోటిఫికేషన్ విడుదల చేసిందే. అంటే నేను ఆ సైన్యంలో చేరే వేజీ లేదంటవా? అయినా పర్వాలేదు, సైన్యంలో చేరాలనుకునే పడుసు పిల్లగాళ్లకు ధైర్యం నింపుతా. పలక ఫోన్లు పట్టుకొని అరుగుల మీద కూర్చొని సొల్లు ముచ్చట్లు పెట్టే పడుసు పిల్లగాళ్ళు ఇప్పుడు ఆ పలక ఫోన్లు పక్కకు పెట్టి అదే చేతులతోటి గన్నులు పట్టి పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కల మీద తుపాకీ గుండ్ల వర్షం కురిపించేందుకు తయారుగా. ఇగో ఇది స్ఫూర్తి అంటే. నీ లెక్కనే దేశంలో ఉన్న ప్రతి పౌరుని రక్తం మరుగుతున్నదే తాత. ప్రపంచం అంతా ఒక ఇల్లు అయితే మన భారతదేశం ఒక దేవుని అర్రాసొంటిది. అసొంటి భారతదేశంలో 33 కోట్ల మంది దేవుళ్ళు పురుడు పోసుకున్నారు. మానవ జాతికి జ్ఞానాన్ని నేర్పింది, ప్రపంచానికే తెలివితేటలు నేర్పిన మన భారతదేశాన్ని చేతులెత్తి మొక్కాల్సింది పోయి ఆ పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలు మన దేశం మీద బాంబులు వేయాలని చూస్తానట. ఇది న్యాయమేనా? అసంటోళ్ళను ఇడిచేది లేదు, కుక్కలను కొట్టినట్టు కొట్టాలి ఆ కొడుకులను. అబ్బబ్బబ్బా, నువ్వు గిట్లా మన దేశ గొప్పతనం గురించి చెప్పుతుంటే రోమాలు నిక్కబొడుతున్నాయే. నాకైతే నాకు కూడా గన్ను పట్టుకొని బార్డర్ పోయి యుద్ధం చేయాలనిపిస్తున్నది తెలుసా. ఇదే అదునురా పిల్లగాండ్లు, సైన్యంలో చేరి మనకు జన్మనిచ్చిన భరతమాత రుణం తీర్చుకోవాలి. టెర్రరిస్టు కుక్కలను పెంచి పోషిస్తున్న ఆ పాకిస్తాన్ దేశాన్ని చీల్చి చెండాడాలి. యుద్ధానికి సిద్ధం గార్జిగా. ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన నోటిఫికేషన్ ముచ్చట తెలుసుకున్న మస్తు మంది యువకులు సైన్యంలో ఏరాలనా లేకపోతే తుపాకీ పట్టి గా పాకిస్తాన్ అంతు ఎప్పుడు చూడాలనా అని ఎదురు చూస్తున్నారే తాత. అయితే కానీ ఓ పిల్ల, ఆ పాకిగాళ్ళు మన దేశంలో చాలా దిక్కులనే బాంబులు వేసిందని తెలుస్తుంది, నిజమేనా మరి? గదంతా ఉత్తి ముచ్చటనే తాత. పాకిస్తాన్లో ఉండే కొన్ని కుక్కలు సోషల్ మీడియాలో గిసొంటి లేనిపోని పుకార్లు లేపి మనల్ని పరిశ్రమలో పడేద్దామని చూస్తున్నారటనే. కానీ మన ఇండియన్ ఆర్మీ గవన్నీ ఉత్తముచ్చట్లే, గసొంటి పట్టించుకోకుండ్రే అని చెప్తున్నదే. అవునవును, అది కూడా నిజమే. చేతగానోడు తాడును చూపెట్టి తాసుంబావ్ అని చెప్పి భయపెట్టి వెళ్ళని చూస్తా అంటాడు. ఆ బయటబాజిగాలు కూడా గట్టినే ఉన్నట్టున్నది, కానీ మనోళ్ళు కూడా ఏం వెనుక తగ్గుతలేరాట. ఈ పారి తాడో పీడో మొత్తం తెలిసిపోతుందట. మరి లేకపోతే ఏంది, తాపక బయటబాజిగాళ్ళు మన దేశంలోకి వచ్చి మనోళ్ళు జీవి తీసుడేంది, మన దేశ పోలీసు క్షమించి వాళ్ళని ఇడిచిపెట్టుడేంది. ఈసారి మంచిగా తోముతారు కొడుకులను. అందుకే కదనే మన ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతోని టెర్రరిస్టు కొడుకుల పాడెలు వేర్చుతున్నారు. ఇక గీ దెబ్బతోని వాళ్ళ సంగతి ఏందో మొత్తం బయటపడుతుంది. కానీ అబ్బా, ఇప్పటికి అర్థమైందో కేదారి, నంది లెక్కనే చూడాలి, పంది లెక్కనే చూడాలని అన్నట్టు మన దేశపోళ్ళు పాకిస్తాన్ అట్లా చూడలేదు. అప్పుడు కరోనా కట్టకాలంలో వాళ్ళు తిండి గింజలు లేక ఇబ్బంది పడతానని మన దేశం నుంచి మన సర్కారు తిండి గింజలు పంపించింది. విశ్వాసం ఉన్నది ఆ కుక్కలకు? అసలుకే లేదు. అట్లనే వాళ్ళ పానాలు బాగా లేకుంటుంటే మనోళ్ళు సూది మందులు మాత్రలు కూడా పంపించిర్రట. కనీసం ఆ విశ్వాసం కూడా లేదు బచ్చబాజిగాలను ఇడిచిపెట్టద్దు. అందుకే కదా ఇప్పుడు మనోళ్ళు గట్టిగానే సమాధానం చెప్తారు. కానీ పాకిస్తాన్ అంటే ఎప్పటికీ మన పక్కల బల్లెం లెక్కనే ఉంటది. కానీ గా టర్కీ దేశంలో భూకంపం వచ్చినప్పుడు మన దేశం వైద్యం చేసేటందుకు కావలసిన మందులన్నీ పంపింది. గట్లనే అన్ని కోల్పోయి ఆగమైందని తిండి సామాగ్రి కూడా పంపించిండ్లు. కానీ ఇప్పుడు వాళ్ళు మన మీద యుద్ధం చేసేటందుకు పాకిస్తాన్ కు సాయం చేస్తున్నారే అంటేనో. ఇది ఎక్కడి న్యాయం, ఇది ఎక్కడి ధర్మం తాతయ్య? నిజమే మరి.
కానీ ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, పిచ్చి కుక్కను చెప్పుతోటే కొట్టాలి అన్నట్టు ఈ పాకిస్తాన్ టెర్రరిస్టు కుక్కలను చెప్పులు చీపిరి గట్టలతో కొట్టాలని అంటున్నాం. అయినా ఇడిచి పెట్టద్దు, మనోళ్ళు వెనుకకు తగ్గనే తగ్గదు. కానీ ఎన్నటికైనా ధర్మమే గెలుతుందో కేదారి. మనం ఎన్ని తీర్ల సాయం చేసినాం ఆ బచ్చబాజిగాళ్లకు, కానీ ధర్మం న్యాయం అనేది ఖచ్చితంగా ఉంటుందని మన ఇతిహాసాలు మన పురాణాలు చెప్పినాయి. మన దైవం చూస్తుంది ఆ గాడి కొడుకుల సంగతి. ఇప్పటి వరకైతే మన భారత్ సైనికులు పాకిస్తాన్ సైనికులు చేస్తున్న పన్నాగాలను తిప్పి కొడుతున్నారే తప్ప మనోళ్ళు పూర్తిగా రంగంలోకి దిగలేదటనే తాత. మనోళ్ళే గనక ఈ రేషం వేసిండ్లే అనుకో పాకిస్తాన్కు లగ్గం నాగవెళ్ళి ఒకటే పారైతాయి. అవు కానీ ఓ పిల్ల, ఆ పాకిగాళ్ళు మన దేశంలో అదేందో అణుబాంబులు వేద్దామని చూస్తారట కదా, నిజమేనా? అవి వేసేది ఉంటే దేశంలో ఏం మిగలకుండా మొత్తం తుక్కు మొత్తం అంగడంగడి అయిపోతుందట కదా మరి. ఏ కుక్క బెదిరించి చెప్పెత్తుకపోయినట్టు వాళ్ళు ఎప్పుడు చూడు గాను బాంబు పేరు చెప్పి బెదిరిస్తున్నారే తాత. కానీ మనమేమన్నా తక్కువ ఉన్నామానే? వాళ్లకు గా బాంబు వేయాలనే ఆలోచన అత్తే చాలు మనోళ్ళు గసొంటి బాంబులు 4-5 ఇసిరేసి కూర్చుంటారు. కానీ మన సైనికులకు మొక్కాలనో కేదారి, బార్డర్లో అంత యుద్ధం జరుగుతున్నా కూడా మనం ఇవాళ మన ఇందల్లో ఇంత ప్రశాంతంగా నిద్రపోతున్నామంటే దానికి కారణం మన సైనికులే. కానీ భగవంతుడు వాళ్ళకు ఎసంచి హాని కలగకుండా, వాళ్ళకు ఎసంచి దెబ్బలు తలగకుండా ఈ యుద్ధంలో మనం విజయం సాధించేటట్టు దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించాలని మొక్కాలి మనం అందరం. సరే కానీ ఇప్పుడు గా అన్నలను కూడా సైన్యంలో చేర్పిస్తున్నావా మరి? అవును, మట్టిని విసికిన చేతులకు గన్నులు ఇస్తే ఎట్లుంటుంది అనేది తడాకా చూపెట్టేందుకు వీళ్ళని పంపిద్దామని చూస్తాను. మొన్న యుద్ధం మొదలైన కాడి నుంచి నా ఎంబడి పడతాను. అరే మేము పోయి సైన్యంలో షరీక్ అయితమే తాత, ఎవరైనా ఉంటే చెప్పే ఎండాకాలంలో పనికితే ఏం లేవు కదా అని అంటారు. కానీ నాకెవరు తెలియదా. కానీ ఇవాళ సర్కారు చెప్పిన ఈ ముచ్చట తెలుసుకొని నాకంటే ముందుగా వీళ్ళే పలక పొన్లో చదువుతానట. కానీ పోవాలరా, దేశం కోసం పోరాటం చేసి ఈ భరత భూమి గడ్డ మీద ఒక్కరోజు బతికి ప్రాణాలు ఇడుతేంద్రా కదా. చలో చూడురు, మీరు చూడురు, చూసి అలా దరఖాస్తు చేసుకోరు మరి. కన్న తల్లి రుణం తీసుకున్నట్టయితే మరి కాదు. చూసిండ్రు కదా పబ్లిక్. ఇప్పుడు మా తాతయ్య కాదుల్లా చాలా మందికి దేశం కోసం పనిచేయాలి, సైన్యంలో ఏరి శత్రు దేశాన్ని కథం పట్టియాలన్నంత కోపం వచ్చింది. కాకుంటే యుద్ధం చేస్తే 2 దేశాలకే కాదు దునియా మొత్తానికి కూడా నష్టం జరిగేటట్టున్నదని అమెరికాతోనట్టుగా చాలా దేశాలు బుగులు పడుతున్నాయి. ఇక అందుకే ట్రంప్ సారు కూడా మధ్యవర్తిత్వం చేసి 2 దేశాలు యుద్ధ విరమణ చేయాలనే వరకు ఇక ఇప్పుడైతే యుద్ధం ఆపుదల చేస్తున్నట్టు ప్రకటన చేసిండ్లు మన దేశ అధికారులు. ఇక ఈ ప్రకటనతోని ఇప్పుడు దునియా మొత్తం ఊపిరి పీల్చుకున్నది పోన్రి.